ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 97వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 97వ శ్లోకము. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవాన్ ఏష మనఃకరీగరీయాన్ పరిగృహ్యనయేన భక్తిరజ్వా పరమస్థానుపదం దృఢం నయామం. శ్లోకము మరొకసారి. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్యనయేన భక్తిరజ్వా పరమస్థానుపదం దృఢం నయాముం. అనువాద పద్యము. ఈనా మానసమత్తవారణము దానిష్టముగా పోవుచున్ నానా తిప్పలు పెట్టుచున్ తిరుగగన్నానా ప్రదేశంబులన్ దీనిని గట్టుము భక్తి శృంఖలమునన్ దివ్యానుభావముతో దానించేకొని గట్టి స్థాణు పదమందున్ జేయుమా శంకర. శ్లోకము యొక్క తాత్పర్యము. శంకర, నా మనస్సును మదగజము పట్టుటకు వీలు లేక పలు వంకల పరుగులెత్తుచున్నది. దీనిని భక్తి అను త్రాటితో కట్టి స్థిరమైన బ్రహ్మపదమున చేర్పుము. శ్లోకము యొక్క వివరణము. మనస్సును నియంత్రించుకోవడానికి క్రిందటి శ్లోకంలో చెప్పిన ఉపాయాన్నే ఈ శ్లోకంలో కూడా చెప్పారు. కానీ ఇక్కడ మన ప్రయత్నానికి స్వస్తి చెప్పి పూర్తిగా భగవంతునికే బాధ్యత అప్పచెప్పమంటున్నారు. సాధారణంగా ఒక పనిని సాధించడానికి ముందు అన్ని విధాలా మనం ప్రయత్నం చేస్తాం. అయినా అవ్వకపోతే నా వలన అవ్వడం లేదు భగవంతుడా, ఇక నువ్వే నన్ను రక్షించాలి అని పూర్తిగా శరణాగతులమవుతాము. ద్రౌపది కూడా అలా చేస్తేనే కృష్ణుడు అక్షయ వస్త్రాలను అనుగ్రహించాడు కదా. భగవద్గీతలో కూడా కృష్ణుడు చిట్ట చివరకు చేయాల్సిందేదో అర్జునితో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః అన్నాడు. అంటే ధర్మాధర్మ నిర్ణయం తనకు వదిలి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ తనకు పూర్తిగా శరణాగతులను కమ్మన్నాడు. అలా పూర్తిగా మనం శరణాగతులమైతే తప్పకుండా మన యోగక్షేమాల విషయం తాను చూసుకుంటానని బాధ్యతాయుతంగా వాగ్దానం చేశాడన్నమాట. శంకర భగవత్పాదులు కూడా చిట్ట చివరకు ఇదే ఉపాయం చెప్తున్నారు. ఎందుకొచ్చిన వృధా ప్రయత్నాలు కానీ ఒక్క పని చెయ్యండి. భక్తిని దృఢపరచుకొని పూర్తిగా పరమేశ్వర పాదాలకు శరణాగతులవ్వండి. నీ మనస్సు సంగతి ఆయన చూసుకుంటారు అని తేల్చి చెప్పేశారు ఈ శ్లోకంలో. అలా అయినప్పుడే మనకు స్థిరమైన బ్రహ్మపదం దక్కేది అని కూడా సూచించారు. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 97వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.